హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ 89 యూట్యూబ్ ఛానల్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్తో ఉన్నాము. సో నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఎందుకు ఈ పర్టికులర్ పీరియడ్లో ఇంజనీరింగ్లో ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని చేరినట్లయితే వాని యొక్క భవిష్యత్తుకి మీ గ్యారంటీ ఏంటి? ఏ రకంగా మీరు పిల్లవాడి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు? తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? మీ మాటల్లో తెలియజేయండి సార్. నైస్ సార్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే సార్. దీని యొక్క ఫౌండర్ వైవి గోపాలకృష్ణమూర్తి గారు. ఓకే సార్. ఏ గ్రేట్ అకాడమిషియన్ who has started ACE Engineering Academy in 1995. Okay. From the beginning, it is maintaining #1 status at pan India level. Okay sir. మనము స్టేట్ లెవెల్లో కొన్ని చూస్తుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో #1 నుంచి 10 వరకు మేమే, 1 నుంచి 100 వరకు మేమని. అలా ఈ గేట్ అండ్ ఐఏఎస్ ఎగ్జామినేషన్, వెల్ నోన్ ఫర్ గేట్ అండ్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. గేట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ మీకు బాగా తెలుసు. ఐఏఎస్ ఏమో గవర్నమెంట్ జాబ్స్ వరకు, గేట్ ఎగ్జామినేషన్ ఏమో ఐఐటీస్లో పీజీ చేయగలిగి. వాటిలో ఇండియాలో 1 to 10 ర్యాంక్స్ కానీ 1 to 100 ర్యాంక్స్ బిలాంగ్స్ టు అవర్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. ఓకే సార్. దాని ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ మా యొక్క కరికులము ఆటోమేటిక్గా అది మాడిఫై అయిపోతుంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ సబ్జెక్టు ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ గేట్ ఐఏఎస్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోతుంటుంది. యాడ్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చెప్పిందేమో ఐఐటీలో ఎంటెక్ చేయడానికి కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో కావచ్చు. ఇక రెండో కోణం ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్స్కి వచ్చేసరికి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తాం సార్. ఒకటేమో అటానమస్ ఉందని మా పేరుతో చేస్తున్నాము, అందులో బిఓఎస్ మెంబర్స్, అకాడమిక్ కౌన్సిల్ అది ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ బియాండ్ దట్ వీఆర్ బీన్ గివింగ్, అంటే మనం ఇస్తున్నది ఏంటంటే మన క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యొక్క ఇంగ్లీష్, కార్పొరేట్ ఇంగ్లీష్ అదొకటి ఇస్తుంటాము. ఫస్ట్ ఇయర్ నుంచే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వెరీ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి బియాండ్ కరికులం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, డొమైన్ స్పెసిఫిక్. ఇప్పుడు సివిల్ వాళ్ళకి సివిల్ స్పెసిఫిక్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ స్పెసిఫిక్. ఇవన్నీ ఏంటి? ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్స్. ఇండస్ట్రీ రెడీ కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే ఉందో దానికి ఇస్తుంటాం. అయితే ఈ మాటల్లో మనం ఈ మధ్యలో ఎమర్జింగ్ కోర్సెస్ బాగా విన్నాం కదా సార్. సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇది దాదాపు ఇప్పుడు 4th ఇయర్కి వచ్చేసింది. ఈ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మేము అప్పుడు 3 years బ్యాక్ అప్లై చేసుకున్నప్పుడు అంతకు ముందే మా ఫ్యాకల్టీ మెంబర్స్కు హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి మా ఫ్యాకల్టీ మెంబర్స్ పీజీ చేయడము, పీజీ డిప్లొమా చేయడం ఆల్రెడీ జరిగిపోయింది సార్. ఇంకోటి మా కాలేజీలో స్టూడెంట్స్కి అండ్ ఫ్యాకల్టీకి ఎన్పిటిఎల్ కోర్సెస్ చేయడము మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ ఏపీఐ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది మనకు ఫ్యాకల్టీకి ఉంటుంది, మీకు బాగా తెలుసు. అంటే ఫ్యాకల్టీ ఎప్పటికెప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాల్సిందే. జస్ట్ లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు చూస్తున్నారు, టెక్కీస్ కూడా 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేను ఇంతే అనుకుంటే మాత్రం అంతే పోయినట్టే. ఇక అలా కాకుండా సేమ్ వాళ్ళ పరిస్థితి ఎలాగో మన పరిస్థితి కూడా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈ ఆటోమేషన్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హైరింగ్ ఫైరింగ్ మీరు బాగా వింటున్నారు. ఫైరింగ్ ఈ మధ్యలో అమెరికా, వాటన్నిటిని తట్టుకునేటట్టుగా మనము కరికులం డెవలప్ చేసుకొని మేము గ్రూమింగ్ కూడా అలాగే చేస్తున్నాం అన్నట్టు. అవి చేయాలంటే మన ఫ్యాకల్టీ కాంపిటెంట్ ఉండాలంటే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఎన్పిటిఎల్ ఒకటే కాదు, ఎన్పిటిఎల్, లింక్డ్ఇన్, కోర్సెరా ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ సర్టిఫికేషన్ నిరంతరంగా చేస్తూనే ఉండాలి. దాన్ని బేస్ చేసుకునే మేము ఇప్పుడు 3rd ఇయర్లో ఇంటర్న్షిప్స్, మళ్ళీ ప్లేస్మెంట్స్ ఇప్పుడు చూసి ఉంటారు. ఇలాంటి అంటే స్లో సెషన్లో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్. 500 ఆల్రెడీ క్రాస్ అయిపోయినాయి ఫర్ 700 ఎలిజిబుల్ స్టూడెంట్స్. నేను 700 ఎందుకు అంటున్నానంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కొందరు ఉంటారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ నెంబర్ మేము కౌంట్ చేయట్లేదు ఈ ప్లేస్మెంట్ గురించి. ఇది సార్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యాపారం చేస్తుందా సార్, విద్యని సేవగా అందిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది మంచి మాట సార్. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వండర్ఫుల్ వర్డ్. సేవ అండ్ వ్యాపారం అనే మాట మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మాట చెప్పాలి. దీని ఫౌండర్ గురించి మాట్లాడాలి. ఎక్కడైనా ఇప్పుడు ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ గురించి మాట్లాడాలి. మీకు బాగా తెలుసు, ఆల్మోస్ట్ 60, 70, 80% ఇన్స్టిట్యూషన్స్ ఎవరు స్టార్ట్ చేశారు? అకాడమిషియన్స్ స్టార్ట్ చేసినవి 2-3 మాత్రమే ఉంటాయి సార్. తెలంగాణలో 3 ఉన్నట్టు నాకు తెలుసు, ఒక 3 మాత్రమే ఉన్నట్టు. అందులో మనది ఒకటి. అకాడమిషియన్ మాత్రమే తెలుసు దీని యొక్క సాధక పథకాలు తెలుసు. కాబట్టి ఇది ఒక ఎడ్యుకేషన్ను ఒక ఫిలాంథ్రఫిక్ ఐడియాతో స్టార్ట్ చేసింది, కానీ బిజినెస్తో స్టార్ట్ చేసింది కాదు సార్. ఒక బిజినెస్తో స్టార్ట్ చేసింది అయితే ఇండియా లెవెల్లో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 25 ఏళ్ళ పైన అయిపోయింది. #1 స్టేటస్ మెయింటైన్ చేస్తున్నాము. ఇక మిగతా వాళ్ళది ఏంటంటే వాళ్ళ యొక్క ఈ డొమైన్ స్పెసిఫిక్ కాదు కాబట్టి వాళ్ళు ఏదో బిజినెస్, ఆ బిజినెస్ రిలేటెడ్లో ఇదొక భాగంగా వాళ్ళకి స్టార్ట్ చేసి ఉంటుంది కదా. కానీ మాది మాత్రం ఓన్లీ ఫిలాంథ్రఫిక్
టాప్ నాచ్ ఇంజనీర్స్ తయారు చేయడం అనే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా చేద్దామనేది ఒక ఉద్దేశం. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు చేసే తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటాయి. ఎస్ దట్ సో ఒక అకాడమిషియన్గా ఉండటం వల్ల మీరు చేసిందే చెప్పుకోలేకపోతున్నారని మేము అంటున్నాం సార్. ఏమంటారు మేము? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్ మీరు చెప్పింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంతవరకు మేము నమ్ముకున్నది ఏంటంటే మా స్టూడెంట్సే మాకు కంప్లీట్గా అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారని డెఫినెట్ జరగదని కాదు. ఈ మారిన ప్రపంచంలో ఈ యొక్క పబ్లిసిటీ ఇవి కావాలనేది మా ఇంతకు మైండ్లో రాలేదు. ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఎస్ ఆ కోణంలో కూడా మనం చెప్పుకోవాలనేది కూడా వచ్చింది. బ్రాండింగ్ అనేది మనం చెప్పుకుంటేనే వస్తుంది అనేది మేము ఇంతకుముందు అనుకున్నాం స్టూడెంట్ చెప్పుకుంటే సరిపోతాయి అనుకున్నాం. కాదు, మేము కూడా చెప్పుకోవాల్సి ఏర్పడింది. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ చిన్న మాట సార్. మనం అక్రెడిటేషన్స్ గురించి మీరు వింటుంటారు. మనకు మాత్రం ఆల్ ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్ ఆర్ NBA అక్రెడిటెడ్. వీఆర్ ఇన్ 4th cycle కాన్సిక్యూటివ్లీ. చాలా కాలంలో ఒకసారి వస్తుంది, ఇంకా అలా రాసుకుంటూ ఉంటారు. అలా కాదు, అది 4th cycle ఉన్నాం. NBA అక్రెడిటేషన్, NAAC గురించి కావచ్చు, మీకు అటానమస్ కావచ్చు, 10 years స్టేటస్, లైట్ 50 అనే దాంట్లో మేము ఉన్నాం. లైట్ 50 లీడర్షిప్ ఇన్ టీచింగ్ ఎక్సలెన్స్. ఒక ఇండియా లెవెల్లో 50 కాలేజ్ మాత్రమే AICTE వాళ్ళు షార్ట్లిస్ట్ చేశారు. మనది ఒక కాలేజ్ అందులో. దాంతోపాటు పేటెంట్స్, పబ్లికేషన్స్ ఇవన్నీ చూస్తూ అంటే ఇవన్నీ మా మ్యాండేటరీ అయిపోతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయాలనుకుంటే ముందు ఫ్యాకల్టీ అప్గ్రేడ్ కావాలి. ఫ్యాకల్టీతో పాటు మనము స్టూడెంట్స్ గురించి ఆలోచించవచ్చు. ఫ్యాకల్టీ అప్గ్రేడ్ కాకుండా మాత్రం స్టూడెంట్స్ చేయడం కష్టం. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 ఏళ్ల క్రితం సార్ మా దగ్గరికి అడ్మిషన్కి వచ్చినటువంటి పేరెంట్ ఏమడిగేవాడంటే, సార్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ ఎట్లుంది, హాస్టల్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని అడిగేవాడు. కానీ ఈరోజు వచ్చినటువంటి 10 మంది పేరెంట్స్ వస్తే 9 మంది పేరెంట్స్, సార్ ఆ కాలేజీ డ్రగ్ ఫ్రీ క్యాంపసా, పిల్లలు డిసిప్లిన్గా ఉంటారా, కనీసం మా పిల్లల్ని మనుషులుగా మేము ఇంటికి తీసుకెళ్ళగలమా అనేటువంటి డౌట్ అడుగుతున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం? ఇది కూడా మంచిది సార్, మంచి పాయింట్, వెరీ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఈ పర్టికులర్ ఇష్యూ లోపల ఈ నార్కోటిక్స్, డ్రగ్స్ పైన నంబర్ ఆఫ్ సెషన్స్ మేము కండక్ట్ చేశాం. మన ఆడిటోరియం మన ఒక్క కాలేజ్ గురించే కాకుండా హైదరాబాద్ నుండి మిగతా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కావచ్చు, DIG, DGP వాళ్ళు కూడా అటెండ్ చేశారు. వీటిపైన అవేర్నెస్ ఇవ్వడానికి JNTలో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మా NSS వాలంటీర్స్ అక్కడికి వెళ్ళేసి ఇదే డ్రగ్స్ పైన ఈ క్యాంపెయిన్ పైన మా యొక్క సర్వీసెస్ కూడా తీసుకున్నారు సార్. కాబట్టి ఈ పర్టికులర్ మా క్యాంపస్ మాత్రం డ్రగ్ ఫ్రీ, ర్యాగింగ్ ఫ్రీ, టోటలీ ర్యాగింగ్ ఫ్రీ, ఎలాంటి ఇన్సిడెంట్ లేదు. డ్రగ్ రిలేటెడ్ కానీ ఇది కానీ అలాంటివి ఉంటే మీ ద్వారా మీకు వస్తుంటాయి, కానీ అలాంటివి మాకు ఇంతవరకు ఎక్కడ లేదు సార్. ఓకే. సో ఇక్కడ ఒక విద్యార్థి హోలిస్టిక్ డెవలప్మెంట్ జరిగేటువంటి పరిస్థితి ఉంది సార్. హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఏజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? ఎస్, ఇది కూడా మంచిదే సార్. కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎలా అంటావో ఒకే యాక్సిస్లో స్ట్రాంగ్ ఉండడానికి కుదరదు. ఇది 3 డైమెన్షన్లు ఉండాలి. దాంతోపాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వర్క్షాప్ చేస్తుంటాము, కాన్ఫరెన్సెస్ చేస్తుంటాము, హ్యాకథాన్స్ చేస్తుంటాము, ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ పార్టిసిపేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో మా స్టూడెంట్స్కి ఎంతవరకు ప్రైజెస్ వచ్చినాయి. ఈ మధ్య DHAMలో కాంపిటీషన్ పెట్టారు సార్. అందులో ఒక 25 ప్రైజెస్లో 10+ ప్రైజెస్ ఓన్లీ మన కాలేజ్కి మాత్రమే వచ్చినాయి. ఇంకోటి JNTU JHub అనేది ఒకటి హ్యాకథాన్ కండక్ట్ చేస్తుంటారు. అందులో హ్యాకథాన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు. అన్ని కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతారు. మన దగ్గర కూడా టాప్ 10 కాలేజ్, CBIT, వాసవి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అవుతుంటారు. టాప్ 1, 2, 3 ప్రైజెస్లో మాత్రం మన స్టూడెంట్స్ ఉంటారు. మన కాలేజ్లో కండక్ట్ చేసినప్పుడు కావచ్చు, బయట చేసినప్పుడు కావచ్చు, JNTUలో కూడా కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్లో మన వాళ్ళు 1, 2, 3లో ఉంటారు. అంటే మన స్టూడెంట్స్కు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో కావచ్చు, JNT వాళ్ళు కండక్ట్ చేసిన హ్యాకథాన్స్లో కావచ్చు, ఈ ఇంటర్న్షిప్స్లో కావచ్చు, వీటన్నిటిలో. దాంతోపాటు స్పోర్ట్స్, అది కూడా చెప్పాలి మీకు. స్పోర్ట్స్లో ఇంట్రా కాలేజ్, ఇంటర్ కాలేజ్, ఇంటర్ స్టేటు, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా మా వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. నేషనల్ లెవెల్ ఈ మధ్యలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు కలిశారు మా స్టూడెంట్స్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కలిశారు. పార్ట్ ఆఫ్ దిస్ NSS యాక్టివిటీ. అంటే మూడిట్లో ఎందులో తగ్గకుండా కావాల్సింది ఏంటంటే సార్, పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలాంగ్ విత్ కరిక్యులర్ డెవలప్మెంట్. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తుందా సార్? ఏదైనా ఎంప్లాయర్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా మీరు చేస్తున్నారా? మంచి క్వశ్చన్ సార్, ఇది కూడా మంచిది. జాబ్ సీకర్స్, జాబ్ ప్రొవైడర్స్, ఇది కాదు. జాబ్ సీకర్స్తో పాటు జాబ్ ప్రొవైడర్స్ కూడా సార్. ఈ మధ్య మేము MOU పెట్టుకున్నాం ఫౌండర్స్ ల్యాబ్ అనే దాంతో. ఫౌండర్స్ ల్యాబ్తో వాళ్ళ డ్యూటీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ స్టూడెంట్స్లో ఎస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనం ఎందుకు చేయకూడదు, స్టార్టప్ ఐడియా మరి ఐడియా అనేది వ్యాలిడేట్ ఎవరు చేయాలి, వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళతో కొలాబరేషన్. మాకు సో మెనీ ఇండస్ట్రీస్ ఇప్పుడు రాబోయే 25th రోజు కూడా మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, హ్యాకథాన్ ప్రోగ్రామ్. వేరే కాలేజ్ నుంచి మా దగ్గర పార్టిసిపేట్ అవుతున్నారు స్టూడెంట్స్. ఐడియాస్ వ్యాలిడేట్ చేస్తున్నాం, ఐడియాస్ పబ్లిక్ చేస్తున్నాం, ఐడియాస్ పేటెంట్స్ కూడా వచ్చినాయి మన ఫ్యాకల్టీకి. ఇదంతా పార్ట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్టార్టప్ అండ్ బియాండ్ దట్.
స్టార్టప్ బియాండ్ ఆల్రెడీ అలాంటి స్టార్టప్ మీరు అన్నారు కాబట్టి ఆల్రెడీ మూడు స్టార్టప్స్ కంప్యూటర్ సైన్స్లో 2 ట్రిపుల్ మొత్తం 3 స్టార్టప్స్ మాత్రం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి సార్. ఓకే సార్. సో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలు భారతదేశంలో 4500 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. రైట్ సార్. ఇండస్ట్రీ అంతా కూడా తూర్పు నేర్పించిందంటే మనోడు పరవాడు నేర్పిస్తారు. సో మీరు ఏ దిశగా పిల్లలకి నేర్పిస్తున్నారు? ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంని ఇంప్లిమెంట్ చేయడంలో జేఎన్టీ నుంచి మనకు అనేక అడ్డంకులు ఉన్నాయి. మనం ట్రెడిషనల్ సిలబస్ని రన్ చేయాలనేటువంటిది జేఎన్టీ ఆలోచన. అది పాత చింతకాయ తొక్క అయిపోయింది, అది పనిచేయదు, ఇండస్ట్రీ వేరే రకం కోరుకుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. సో ఈ దిశగా ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? అటు ఇండస్ట్రీని, అదేవిధంగా ఇటు జేఎన్టీని, ఇటు పక్క తల్లిదండ్రులు పిల్లల ఆలోచనని. ఇది మీరు అనేది పర్టికులర్ అంటే రైట్ వర్డ్ సార్, అందులో ఎలాంటి డౌట్ లేదు. టఫ్ టాస్క్. మేము మీరు అన్నట్టు జేఎన్టీ కరికులంతో పాటు కరికులంతో పాటు ఇండస్ట్రీ డిమాండ్స్ రెగ్యులర్గా మేము ఇండస్ట్రీ వాళ్ళతో కలుస్తుంటాం. హెచ్ఆర్స్ కాలేజ్కి వస్తుంటారు. వాళ్ళకి కాలేజ్కి వచ్చినప్పుడు ప్లేస్మెంట్ చేసుకుని పోవడమే కాదు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అవి నోట్ చేసుకుంటుంటాము. నోట్ చేసుకుంటూ వాళ్ళకి మీరు చెప్పాను చూడండి సార్, ఫస్ట్ ఇయర్నేమో యాప్టిట్యూడ్ రీజనింగ్, అలా సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి డొమైన్ స్పెసిఫిక్, సివిల్ వాళ్ళకి సివిల్ డొమైన్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సాఫ్ట్వేర్స్, అలా దానికి మనము ప్యారలల్గా దానికి సెపరేట్ ట్రాక్ లాగా ఫినిషింగ్ స్కూల్, ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. ఈ ఫినిషింగ్ స్కూల్ దేనికి? ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ గురించి. కాబట్టి అలా ఇస్తూ వెళ్తున్నాం సార్. ఎక్కడ స్టూడెంట్స్ తగ్గకుండా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో మన స్టూడెంట్స్ గ్లోబల్ ఇంజనీర్స్ కావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు మేము క్రియేట్ చేశాం. చిన్న ఎగ్జాంపుల్ ఇందులోనే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది సార్, మన ఏఎంఎల్ గురించి, వీటి గురించి, ఈ బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాము. మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు ల్యాప్టాప్, ఈ సిపిఎలు ఎక్కడ సరిపోతాయి సార్? ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి 1 రోజు నుంచి 3 రోజులు పడుతుంది. 1 రోజు నుంచి 3 రోజులు అంటే చాలా కష్టమైన విషయం. అందుకొరకే దాని గురించి ఆలోచించి జీపీయూస్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాం, విచ్ ఈస్ 10 times 100 times faster than these CPUs. 1 or 2 hours ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు. IIIT హైదరాబాద్, IIT హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్స్ కూడా మన లాగిన్ క్రెడెన్షియల్స్, మన ల్యాబ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ యొక్క ఏఎంఎల్ ప్రాజెక్ట్స్కు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. అంటే చూడండి సార్, అక్కడ ఎక్కడైతే మనం హ్యాండిక్యాప్డ్ అనుకుంటున్నామో అది మేము రిమూవ్ చేసి ఇచ్చాము, జీపీయూస్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి. ఎస్ సార్, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ కాంపిటీషన్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్. సో టాప్ 10 ప్లేస్లో ఉన్నటువంటి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, సివిఆర్, శ్రీనిధి, వాట్ ఎవర్ ద సో కాల్డ్ కాలేజ్. సో మనం సెకండ్ లేయర్లో టాప్ 15లో ఉన్నాం అనుకున్నట్లయితే, సో మీరు టాప్ 10లోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా, అంటే ఎందుకు ఈ క్రైటీరియా ఇంపార్టెంట్ అంటే సార్, ఎక్కడైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ కాలేజీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారో ఆ కాలేజీని మెరిటోరియస్ కాలేజ్ అంటారు. ఇప్పుడు సీట్లు ఇప్పుడుగా పెరిగిపోతున్నాయి. సో మంచి ర్యాంకర్స్ని రావడం, వాళ్ళు అలాగే మనకన్నా ముందుంటారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి మిడ్ లెవెల్ స్టూడెంట్ని కూడా మీరు ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా తయారు చేసే పరిస్థితి ఉందా? లేకపోతే అటువంటి ర్యాంకర్స్ చిన్నగా రావడం వల్ల మీరు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? ఎస్, ఆ ఛాలెంజెస్ మాత్రం ఉంటాయి. ఇనిషియల్గా మాత్రము ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాయి సార్. ఫస్ట్ సెమిస్టర్ అది అసెస్ చేసి వాళ్ళకి ఎక్కడ వీక్నెస్, స్వాట్ అనాలిసిస్ అంటాం. స్వాట్ అనాలిసిస్లో ఫస్ట్ సెమిస్టర్ చేసేసి దాని తర్వాత ఇష్యూ రాకుండా, ఇప్పుడు మీరు టాప్ 10 కాలేజెస్లో ఉండే ర్యాంకర్స్కు మన దాంతో ఉండే ఇష్యూ అది ఫస్ట్ సెమిస్టర్లో అది మ్యాపింగ్ అనేది జరిగిపోతుంది సార్. మ్యాపింగ్ జరిగిపోతుంది. ఇక ఇంకో మాట అన్న, మీరు టాప్ 10 అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. నేను కాదని అనట్లేదు. మేము ఇచ్చే ప్రాక్టీసెస్, ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూస్తే మాత్రం వీ హ్యావ్ టు విన్ టాప్ 10. కానీ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బ్రాండింగ్లో మాత్రం మేము వెనుకబడ్డాం సార్. బ్రాండింగ్ చేసుకోకపోవడంతో ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాం. అదర్వైజ్ వీ హ్యావ్ టు విన్ టాప్ 10. ఓకే. ఎస్. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ 27వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సార్. సో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు చాలా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు, ఉదాహరణకి చాలా కాలేజీలు పేరు మనం మెన్షన్ చేయకపోయినప్పుడు కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు టాప్ 10లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా సస్టైనబిలిటీ కొనసాగిస్తూ దాదాపు చాలా డొనేషన్స్ 10 లక్షలు అనుకోండి, 15 లక్షల డొనేషన్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజీ కన్నా దేనికన్నా తక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి హాస్టల్ ఫెసిలిటీ అనుకోండి, ఆర్కిటెక్చర్ అనుకోండి, కమిటెడ్ ఫ్యాకల్టీ అనుకోండి, లేకపోతే స్క్వాడ్ అనాలిసిస్ చేసి పిల్లల ముందుకు తీసుకెళ్ళడం అనుకోండి, ప్లేస్మెంట్ యాక్టివిటీ అనుకోండి, ఇండస్ట్రీ రెడీ చేయడం అనుకోండి, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్, కరికులర్ యాక్టివిటీస్ అనుకోండి, లేకపోతే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ అనుకోండి, ఇండివిజువల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనుకోండి, అన్ని యాక్టివిటీస్లో మనం చేస్తున్నాం. సో ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయేటువంటి పిల్లలకి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా మీరు ఎటువంటి ఎటువంటి అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారు మన కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం మీద? అదే సార్, మీరు అనేది వండర్ఫుల్ థింగ్. ఇది కాంప్రహెన్సివ్ క్వశ్చన్ దాదాపు. అంటే పిల్లలు ముందు జాయిన్ అయ్యే ముందు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కాలేజ్కి విజిట్ చేసేసి
మీరు అనుకున్నవి ఈ కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ రిలేటెడ్ డెవలప్మెంట్ స్కోప్ ఉందా అని చూడాలి సార్. ఎప్పుడు చదివి పుస్తకం పురుగు అయిపోయినా కూడా దాని తర్వాత పర్సనాలిటీ కనుక గ్రో అవ్వకపోతే దాని రెండింటి మధ్య తేడా వచ్చేస్తుంది సార్. అది అవ్వకుండా బ్యాలెన్స్ ఉండడానికి మన దగ్గర జిమ్నాజియం కావచ్చు, ఓపెన్ జిమ్ కావచ్చు, మీరు ఆడిటోరియం చూసి ఉంటారు, సినిమా థియేటర్కు తలదండి మా ఆడిటోరియం. సార్ ఇప్పుడు కౌన్సిలింగ్లో 27వ తారీఖు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతుంది. దగ్గర 2 లక్షల మంది పిల్లలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్. సో మెజారిటీ ఆఫ్ ది పిల్లలు మనకి పాత ర్యాంక్స్ ఏదైతే ఉంటాయో ఆ ర్యాంక్స్ని చూసేసి గుడ్డిగా అది పెట్టుకొని చేరేస్తున్నారు. సో కాలేజీ విజిట్ చేసే పరిస్థితి లేదు. సో ఒక్కసారి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విజిట్ చేస్తే బ్రహ్మాండంగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. టాప్ 10 కాలేజీలు మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హోలిస్టిక్ డెవలప్మెంట్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఆ స్టూడెంట్స్కి ఒక తల్లిదండ్రులకి ఏం సందేశం ఇస్తారు బిఫోర్ వాళ్ళ కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేయమనేటువంటి అప్పీల్ కానీ, ఇక్కడ ఎటువంటి విషయాలు ఉన్నాయనేటువంటి విషయం మీద మీరు ఒక మాట? సార్ ఇది మంచి క్వశ్చన్ సార్. ఇది దాదాపు మీరు ఏ కాలేజ్ వెబ్సైట్ చూసినా కూడా గోల్డ్ గ్లిటర్స్ లాగా అన్ని వెబ్సైట్లో మా కాలేజ్ బాగుందంటే అందరూ చెప్పుకుంటుంటారు. అలా వద్దు సార్. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాలేజ్కి విజిట్ చేసి, ఎందుకంటే దీంతోనే పిల్లల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. ఇది వృత్తి విద్యా కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్. 4 years తర్వాత వాళ్ళ లైఫ్ అంతా దీనిపైన ఆధారపడుతుంది. జస్ట్ లైక్ దట్ వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఆన్లైన్లో వెబ్సైట్ చూసి చేస్తే మంచిది కాదు సార్. ఇది కాలేజ్ విజిట్, మా కాలేజ్ కావచ్చు, ఇంకేదైనా వాళ్ళు అనుకున్న కాలేజ్ విజిట్ చేసి అక్కడ ఉన్న అన్ని వెరిఫై చేసుకొని, అక్కడ అన్ని స్టూడెంట్స్తో డిస్కస్ చేసి, అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఉన్నాయా, జస్ట్ మాటల్లోనేనా, చేతల్లోనేనా, ప్లేస్మెంట్స్ విషయాలు కావచ్చు, మనం మాట్లాడే క్వాలిటేటివ్ విషయాలు కావచ్చు, పిల్లలకు బియాండ్ కరిక్యులర్ డెవలప్మెంట్ ఛాన్స్ ఉందా, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ మనం మాట్లాడే మాటలన్నిటికీ మన మాటలకు చేతలకు అక్కడ ఉందా. మీకు ఇందాక చెప్పాను నేను, ఆడిటోరియం ఉంటుంది, సినిమా థియేటర్కు ఏమాత్రం తీసుకోదు ఆడిటోరియం, జిమ్నాజియం కావచ్చు, మన దగ్గర పార్క్ అంటే రియల్ పార్క్ లాగా ఉంటుంది, ఇది సెంట్రల్ పార్క్ లాగా ఉంటుంది. మళ్ళీ అది దాంతోపాటు వాళ్ళ ఫుడ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మా దగ్గర మెకనైజ్డ్ ఫుడ్, మోస్ట్ హైజీనిక్ ఫుడ్, దానిపైన పెద్ద టీమ్ ఉంటుంది. ఎవ్రీ డే మా యొక్క సిస్టమ్స్ మొత్తం టేస్ట్ చేసినాకనే స్టూడెంట్స్కి సర్వ్ చేయబడుతుంది. ఇవన్నీతో పాటు మీకు అన్నాను చూడండి సార్, నేషనల్ లెవెల్లో ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా మేము ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నామో కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇక్కడ ఉండే నియర్ బై కమ్యూనిటీస్ అన్నింటిలో ఏఎస్సీ యొక్క పార్టిసిపేషన్ ఉంది ఫర్ వేరియస్ డైలీ ప్రాబ్లమ్స్. కావాల్సింది ఏంటి సార్ అంటే, మేము స్టూడెంట్స్కి అక్కడికి ఎందుకు పంపిస్తామంటే ఒక ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ అని కాకుండా పిల్లలకు కావాల్సింది ఏంటి, సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రోజు మనం చుట్టూ ప్రాబ్లమ్స్ ఎక్కడో కాదు సార్, మన చుట్టే ఉంటాయి. విలేజ్కి అయితే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి చూసి దానికి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలంటే ఏం కావాలి, ఐడియాలు కావాలి. ఐడియాలు కావాలంటే ఇప్పుడు కాన్సెప్చువల్ నాలెడ్జ్ కాదు సార్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాలి. కాన్సెప్చువల్ నాలెడ్జ్ కావాలంటే ఆ డెప్త్ ఉన్న ఫ్యాకల్టీ చెబుతూ వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రాసెస్లో ఉంటే మాత్రం డెఫినెట్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. చివరిగా ఒక క్వశ్చన్ సార్, అండ్ మోస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్ సార్. ఇదేంటంటే టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నది, ఏస్లో లేనిది ఏంటంటారు? బ్రాండింగ్ మట్టుకే సార్, అంతవరకు చెప్పగలుగుతాను నేను. ఎస్, ఏ టాప్ 10లో మీరు నెంబర్ 1 నుంచి నెంబర్ 5 ఏం చూసినా కూడా మా ప్రాక్టీసెస్తో కంపేర్ చేస్తే మా దగ్గర ఉన్నది ఇంకా వాళ్ళ దగ్గర లేని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న మా దగ్గర లేదు అని నేను చెప్పడానికి మాత్రం నాకు ఏం లేదు. ఏం లేదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నది, ఏస్లో లేనిది నేను క్వశ్చన్ అడిగినప్పుడు ప్రిన్సిపల్ సార్ ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. అది ఏంటి అంటే, ఇక్కడ ఉండి అక్కడ లేని ఏదైనా ఉండొచ్చు, కానీ టాప్ 5 కాలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్, అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రైనింగ్ అండ్ లాస్ట్కి మనకి ఎంప్లాయర్స్ క్రియేషన్ అండ్ ఎంప్లాయీ క్రియేషన్లో ఏ రకంగా తీసుకున్నప్పుడు కూడా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఆల్సో కంపీటింగ్ విత్ టాప్ 5 కాలేజెస్ ఆర్ టాప్ 10 కాలేజెస్ ఆఫ్ తెలంగాణ తీసుకోండి. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాలేజెస్తో పోటీ పడడానికి అవసరమైనటువంటి అన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు జోడించి ఆ రకంగా ఆలోచనతోటి కాన్సెప్చువల్ లెర్నింగ్ అని సార్ ఒక మాట చెప్పారు. దట్స్ ఏ వెరీ బిగ్ వర్డ్. ప్రాక్టికల్ అంటే పీబీఎల్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ కాన్సెప్చువల్ బేస్డ్ లెర్నింగ్ మీద ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందుకెళ్తుంది. సో వాళ్ళకి మంచి స్టూడెంట్స్ మీరు కానీ ఆప్ట్ చేసినట్లయితే, ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నది ఇక్కడ పోయి మీరు డబ్బులు కట్టేసినందువల్ల వాళ్ళతో మీరు పరిగెత్తలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్పాట్ అనాలిసిస్ చేసి ఆ పిల్లలను కూడా మెయిన్ స్ట్రీమ్లో కలపడం ద్వారా వాళ్ళు కూడా అత్యద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, కౌన్సిలింగ్లో తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి ర్యాంకర్స్ కానీ ఆప్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్తో పాటు మీరు 4,40,000 మందిలో పేపర్ను కాకుండా మీరు నిజంగా ఇంజనీర్గా తయారై ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.